దాదాపు 65 లక్షల మందికి 4,000 రూపాయలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 6,000, 15,000 రూపాయలు, అదేవిధంగా మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, మరి పేదవాడి ఆకలి తీర్చే కార్యక్రమంలో భాగంగా అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. లక్షల మంది భవన కార్మికుల జీవన భృతి కోసం, నిర్మాణ రంగ సంక్షేమం కోసం ఇసుకని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించే విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంచి వ్యక్తి, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, విద్యారంగంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తమ అమూల్యమైన ఓటుని వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మీ మొదటి ప్రాధాన్యత ఓటు 1 అని అంకె వేసి నన్ను గెలిపించమని కోరుతా ఉన్నాను.